ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి. దీని మీద రాష్ట్ర ప్రజలందరికీ కూడా నిర్దిష్టమైన స్పష్టత ఉందనే చెప్పుకోవాలి. ఎలక్షన్స్ ముందైనా ఎలక్షన్స్ తర్వాతైనా రాష్ట్ర రాజధాని ఒక్కటే అమరావతి అని చెప్పేసి చాలా స్పష్టంగా ఉన్నారు వాళ్ళందరూ. మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ కూడా దానికి ఉదాహరణ. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయంలో వైఎస్ఆర్సీపీ మాత్రం ఒక స్టాండ్ తీసుకోలేకపోతుంది. అప్పుడు 3 రాజధానులు అన్నారు, ఒక రాజధాని అన్నారు, మళ్ళీ ఇప్పుడు తీరా చూస్తేనేమో వైజాగ్ కాదు అంటున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు. మరి మొత్తానికి ఈ గందరగోళ పరిస్థితికి కారణం ఏంటి? పూర్తి విషయాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. ఇప్పుడు నమస్కారం అండి. ఇప్పుడు ఏంటండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి గురించి అందరూ ఒక దారిలో వెళ్తుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మాత్రం కాసేపు ముందుకెళ్తారు, యూటర్న్ తీసుకుంటారు, ఏం మాట్లాడాలో వాళ్ళకే ఒక అవగాహన అయితే లేదు. ఇప్పటికీ ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క మాట చూస్తున్నారు. మొత్తానికి ఆ గందరగోళ పరిస్థితి సృష్టించిన కారణం ఏంటంటారు? గందరగోళం అని మీరే అంటున్నారు, అందుకే సృష్టిస్తున్నారు. అంటే వాళ్ళే గందరగోళంలో ఉన్నారు. ఇప్పుడు సమస్య ఎక్కడ వచ్చిందంటేనండి, వైసీపీ పార్టీ ఉందా లేదా అనే ఒక సందేహంలో ఇవాళ వైసీపీ నాయకులే ఉన్నారు. అందుకని ఆ చచ్చిపోతున్న పార్టీని కొన ఊపిరి పోయడం కోసం వాళ్ళు ఇవాళ రాజధానుల అంశం తెర మీదకి తీసుకొచ్చారు. ఓకే, ఏ ఇష్యూ లేవు వాళ్ళకి. రెండోది, మన షర్మిల గారు ఏమన్నారు, నా కొడుకు రాజారెడ్డే వైఎస్ రాజశేఖర రెడ్డికి అసలైన వారసుడు, అంటే సైతాన్ సైన్యమే ఇలా మాట్లాడుతుంది అని చెప్పారు ఆవిడ. ఒకటి. రెండోది, విజయమ్మ గారు కూడా ఆశీర్వాదం ఇచ్చారు మనవాడికి. రాజశేఖర రెడ్డే మా అబ్బాయికి రాజారెడ్డి అని పేరు పెట్టారు, ఇంకా దీని మీద చర్చలు అవసరం లేదని మళ్ళా షర్మిల గారు అన్నారు. మూలిగే నక్క మీద తాటికాయ పడింది వైసీపీకి. అందుకని ఇప్పుడు ఏం మాట్లాడాలి? ఇంకొకటి, 4వ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఇటీవల ఇండియా టుడే కాంక్లేవ్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. పోనీ ఆయనతో ఆగిందా? మళ్ళా కాంక్లేవ్లో లోకేష్ గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. మరి కడుపు మండదా? మండింది కదా. ఆ మంటలోంచి పుట్టిందే ఈ రాజధానుల గోల. అందుకని వీళ్ళు కూడా ఒక కాంక్లేవ్ పెట్టుకుని వాళ్ళకి ఎదురు డబ్బులు ఇచ్చి చేసుకున్నారు, నిన్న మాట్లాడారు అని ఒక సమాచారం. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? ఆయన ఏంటంటో పీపీపీ అంటారు, లక్షల కోట్లు అంటారు, రాజధాని అమరావతి డెవలప్మెంట్ అంటారు, పోలవరం కట్టడం అంటారు, ఇంతమంది పరిశ్రమలు వచ్చాయంటారు, సూపర్ 6 సూపర్ హిట్ అంటారు. మరోపక్క లోకేష్ ఏమో చాలా అద్భుతంగా ఆయన మాట్లాడేస్తున్నాడు. ఆయన కూడా రాష్ట్ర అభివృద్ధి గురించి చెప్తున్నాడు. ఐటీ మినిస్టర్గా ఏం చేశాడు, ఏం చేస్తున్నాడు, ఏ కంపెనీలు వచ్చాయి, ఇప్పటికి ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారు, 20 లక్షల్లో ఇంకెన్ని ఇవ్వాలి, ఇవన్నీ మీరు మాట్లాడుతున్నారు. మరి అరికాల మంటను ఎత్తికెక్కుతుంది కదా. ఎక్కి అది పెట్టారు. ఓ పక్క చెల్లి, ఇంకో పక్క చంద్రబాబు నాయుడు, ఇంకో పక్క లోకేష్, 4వ పక్క వైసీపీ. ఈ ముగ్గురిని ఎలా ఎదుర్కోవాలి? మనం చేసింది ఏమీ లేదు. అంతకుముందు ఏమన్నారు, అమరావతి రాజధాని లేదు, అక్కడ బిల్డింగులు లేవు, అంతా గ్రాఫిక్స్ అన్నారు. నేనేమంటున్నాడు సజ్జల గారు, అమరావతిలో టెంపరీగా బిల్డింగ్స్ కట్టారు. నెక్స్ట్ 29లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే అక్కడి నుంచే పరిపాలన సాగిస్తాడు అని ఆ నోటితోటి చెప్పాడు కదా. చెప్పాడా లేదా? నేను చెప్పానా? అంటే ఎవరు అబద్ధాలు చెప్పారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు, ఎవరు ఇప్పుడు నిజాలు చెప్తున్నారు? మీకు తెలుసు అక్కడ ఏం జరిగిందో. పైగా అంబటి రాంబాబు అంటాడు 1,00,000 కోట్లు అంటున్నారు, 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు రాజధానికి అంటాడు. ఇది లేకపోతే ఇలాగే ఉంటుంది. 500 ఎకరాలు చాలు అసలు రాజధానికి. 33,000 ఎకరాలు అవసరమా? మేమేమి రైతులకు అసలు అన్యాయం చేయలేదు, మేము అమరావతి రైతులకి మా హయాంలో మేము అన్నీ చేసాం వాళ్ళకి అంటాడు. మామూలుగా ఇప్పుడు ఆ రైతుల, ముఖ్యంగా మహిళా రైతుల మధ్యలో ఈ అంబటి రాంబాబుని వదిలేశారు అనుకోండి, ఫుట్బాల్ కాదు ఇంకేమైనా ఆడతారు వాళ్ళు. బుద్ధి ఉందా అసలు? మహిళా రైతులను ఆ రోజు గుండెల మీద బూటుకాలతో ఎట్లా తొక్కారండి. ఇంకా నిజాం కంటే కూడా ఘోరంగా చేశారా మీరు? మీకు గుర్తుందా ఖాసిం రజ్వీ టైంలో, రజాకార్ మూమెంట్లో ఆడవాళ్ళని ఎంత అది జుగుప్సాకరమే, మనం మాట్లాడుకోవడానికి కూడా బాధే అది. ఆ రకంగా చేయలే. ఇప్పుడు ఆడవాళ్ళ గుండెల మీద మీరు బూటకాలతో తొక్కితే ఎంత అసలు, జస్ట్ ఇమాజిన్. అది ఎవరి హయాంలో చేశారు? వైసీపీ హయాంలో జరిగింది. మీరు అమరావతి రైతులకు ఇవ్వాల్సినవి వాళ్ళకి డబ్బులు ఇచ్చారా మీరు? కోర్టు 3 సార్లు మొట్టికాయలు వేసాక 4వసారి మళ్ళీ ఇలా కుదరదంటే కొంత రిలీజ్ చేశారు మీరు. అంటే నేను అనేది అసలు మీకు వాళ్ళు
అమరావతి రైతులు కావచ్చు, మహిళా రైతులు కావచ్చు, పాదయాత్ర చేసినప్పుడు వాళ్ళకి తిండి దొరకకుండా చేసి, వాళ్ళు నీళ్లు తాగడానికి లేకుండా చేసి, అడుగడుగున ఆటంకాలు కల్పించి ఎట్లా ఏడిపించిందండి అసలు వైసీపీ ప్రభుత్వం. ఇవాళ వీళ్ళు సజ్జల బుగ్గన వచ్చి మళ్ళా ఇద్దరు చిరో రకంగా స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ ఒకే కాన్క్లేవ్లో రాజధాని గురించి మాట్లాడతారు. నేను అనేది ఏంటంటే, మీరు ఒక క్లారిటీ తెచ్చుకోండి ఫస్ట్. పైగా అంటాడు మేము 3 రాజధానులు అనలేదంటాడు, అన్నామంటాడు. 2019కి ముందు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డే చెప్పాడు, అమరావతి రాజధానిగా ఉండడం మాకు ఎటువంటి అబ్జెక్షను లేదు, విజయవాడ సెంటర్ కావాలి, ఎందుకంటే విజయవాడ సెంటర్లో ఉంది కాబట్టి మీకు ఒక రాజధాని అభివృద్ధి చెందాలంటే సెంటర్లో ఉండాలి, ప్లస్ మనమేమో విడిపోయాం కాబట్టి మనం అప్పుల్లో ఉన్నాము, ఇలాంటప్పుడు అమరావతిలో ఉంటే బాగుంటుందని ఆయనే కదా చెప్పాడు. చెప్పిన పెద్ద మనిషి అధికారంలోకి వచ్చాక 3 రాజధానులు అన్నాడు. మళ్ళీ ఆయనే చెప్పాడుగా, ఒకటి ఎగ్జిక్యూటివ్, ఒకటి అడ్మినిస్ట్రేషను, ఇంకొకటి కర్నూలు 53 నుంచి 56 వరకు కర్నూలు రాజధానిగా ఉంది కాబట్టి లెజిస్లేటివ్ రాజధాని దాన్ని చేస్తామని మీరేగా చెప్పారు. అధికార వికేంద్రీకరణ అంటే తెలియదు, అధికార కేంద్రీకరణ అంటే తెలియదు, అభివృద్ధి అంటే తెలియదు. వీళ్ళు కూర్చుని కాన్క్లేవ్లో మాట్లాడతారు. అసలు సజ్జల ఎవడు మాట్లాడటానికి ఫస్ట్? హూ ఈజ్ సజ్జల? ఇప్పుడు సజ్జల ఒక కన్వీనర్ అనుకుందాం. ఎవరు మాట్లాడాలి? చంద్రబాబు నాయుడుకి ధీటుగా మాట్లాడితే ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎవరు జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి. మీ నాయకుడికి మాట్లాడటమే రాదు, ఇంకొచ్చి కాన్క్లేవ్లో మళ్ళీ ఇంటర్వ్యూ ఒకటిస్తాడా? అంటే ప్రెస్ మీట్ పెట్టాడుతున్నా సరిపోతుందంటారా? ప్రెస్ మీట్లు ఎవడు చూస్తున్నాడండి? వాళ్ళ సాక్షి వాళ్ళు చూసుకుంటున్నారు. ఇప్పుడు అధికార పక్షంలో ఎవరైనా ఎందుకు చూస్తారంటే అసలు ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకుంటే కౌంటర్ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఇవ్వలేదు అనుకోండి, అగో మీరు మాట్లాడలేదు, మీకు చేత కాలేదు అంటాడు కదా. దానికోసం తెలుసుకోవటం కోసం చూడాలి తప్ప, లేకపోతే సాక్షిని ఎవడు చూస్తాడు? అదే అంటే జగన్మోహన్ రెడ్డి కాంట్లోకి ఎందుకు రాలేదండి నిజంగా? నాకు మాట్లాడటం వస్తే నేనే అసలు మళ్ళీ ముఖ్యమంత్రిని అయ్యి ఉండేవాడిని కదండి. నాకు మాట్లాడటం వస్తే, నాకు అభివృద్ధి చేయడం వస్తే, నాకు రాష్ట్రాన్ని పాలించడం వస్తే నేను మళ్ళీ ముఖ్యమంత్రి ఉండేవాడిని. అంటే పెద్ద మాట్లాడడం అంటే పెద్ద పెద్ద విషయాలు కాదు, ఇంకోటి కాదండి. రాష్ట్ర పరిస్థితులు ఆయన ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, అది కూడా ఆయన ముఖ్యమంత్రిగా చేసి ఏం చేశాడు? ఆయన 2 బటన్లు నొక్కాడు, మీరు అక్కడ బటన్లు నొక్కండి అన్నాడు, అంతే కదా ఆయన చేసింది. అంటే రాష్ట్రం మీద నాలెడ్జ్ లేదంటారు జగన్కి. మీకు తెలుసా అని ఉందా? నాకు చెప్పండి కొంచెం. అంటే నాకు తెలియదు, అంటే ఆయనకున్నంత నాలెడ్జ్ నాకు లేదు దయచేసి. కాబట్టి జగన్కి ఏం నాలెడ్జ్ ఉందో మీరు చెప్తే ఇవాళ నేను విని తరిస్తా. నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఇట్లా బిహేవ్ చేస్తాడా? ఇట్లా మాట్లాడతాడా? ఇలా ఊసర వెళ్ళిలాగా రంగులు మార్చినట్టు మాటలు మారుస్తాడా? మార్చారు కదా. ఇప్పుడు ఆయన ఒకటి చెప్తాడు, సజ్జలు ఒకటి చెప్తాడు, ఎవరు బుగ్గన ఒకటి చెప్తారు, ఇక్కడ అంబటి రాంబాబు ఏదో చెప్తాడు. అంబటి రాంబాబుకి ఏమీ తెలియదు పాపం. అందుకని ఫస్ట్ వైసీపీ వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, ముఖ్యంగా సజ్జలు లాంటి వాళ్ళు 5 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించాడు కాబట్టి, ఎవరు జగన్మోహన్ రెడ్డి ఈయన కూడా ఉన్నాడు కాబట్టి అసలు వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకుని, ఇప్పుడు రాష్ట్రం ఎలా ఉంది, ఎంత అభివృద్ధి చెందింది, ఎంత చెందలేదు, ఒక అవగాహన తెచ్చుకుని తర్వాత అందరూ ఒక చోట గుమిగూడి, అంటే ఒక సమావేశం, గుమిగూడడం అంటే సమావేశం అయ్యి, మీరు అనవసరంగా మాట్లాడొద్దు, మీరు అనవసరంగా మాట్లాడొద్దు, మీరు ప్రెస్ మీట్లు పెట్టద్దు అని క్లియర్ కట్గా చెప్పుకోవాలి. అది లేకుండా తాడొకడు బొంగరం ఒకడు ఇంకెవడో ఏంటో ఏదో మాట్లాడతారు. ఆఖరిగా జగన్మోహన్ రెడ్డికి ఏం అర్థం కాదు. ఆయన రేపు వచ్చి మళ్ళీ ఇంకేదో మాట్లాడతాడు, ఎందుకు ప్రెస్ మీట్ పెడతాడో తెలియదు. చంద్రబాబు నాయుడు తిడతాడు, పవన్ కళ్యాణ్ తిడతాడు. ఇవాళ రోజా వచ్చి పవన్ కళ్యాణ్ తిడుతుంది. ఆయన సినిమాల్లో పనిచేసుకుంటున్నాడు, ఆయన అంటే పిఠాపురం పట్టించుకోలేదు. నీకు తెలుసా? వెళ్ళి అక్కడ మహిళలను అడుగు, చెప్తారు ఏం పట్టించుకున్నాడో. నిన్ను బాగా పట్టించుకుంటారు కదా. ఆయన పిఠాపురాన్ని పట్టించుకున్నాడో లేదో, రోజాకి దమ్ముంటే వెళ్ళి పిఠాపురంలో ఒక్కసారి ఒక రౌండ్ కొట్టి అక్కడ మహిళలతోటి మైకులు అరవమనండి, మిమ్మల్ని పట్టించుకోలేదు పవన్ కళ్యాణ్ అంటే అప్పుడు మిమ్మల్ని పట్టించుకుంటారు బాగా. ఎందుకు మాట్లాడుతుంది ఆవిడ అసలు ఒక సంస్కారం లేకుండా? ఎందుకండి మీరందరూ ఇప్పుడు మొత్తం వైసీపీకి సంబంధించి ఆల్మోస్ట్ అందరూ కూడా, ముఖ్యులందరూ కూడా వీటిలలో ఇరుక్కున్నారా, స్కాముల్లో. ఇంకా బుద్ధి లేకుండా ఇంకా జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకొచ్చి ఎందుకు మాట్లాడతారు? సరే ఎవడు తప్పు చేయలేదు, మరి అనిల్ని ఎందుకు పట్టుకున్నారు? మిథున్ రెడ్డి మళ్ళీ జైలుకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది 5వ రోజున? బయట ఉండపోయాడా దమ్ముంటే? తప్పు చేయలేదు అని చెప్పి బయట ఉండాల్సిందే, తెలిసి వచ్చింది అది. మరి ఈవిడ సలహా ఇవ్వలేదా రోజా గారు? ఎందుకు మిథున్ రెడ్డి జైలుకి వెళ్తావు, బయటకు వచ్చేసావు కదా, మీ నాన్న చూసుకుంటాడు లేదా జగన్మోహన్ రెడ్డి చూసుకుంటాడని చెప్పాలి కదా.
మీకు నేనున్నా అంటాడు కదా జగన్, అన్నిటికీ జగన్ జగన్ అంటాడు కదా, పాపం మిథున్ రెడ్డిని కాపాడుకోలేకపోయాడు. అందుకని వీళ్ళు ఇప్పుడు ఈ రాజధాని అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి వీళ్ళు ఏం బాగుకున్నారో మనకి ఇప్పుడు ఒకటండి, వాళ్ళకి ఏంటంటే ఏం మాట్లాడాలో తెలియట్లా. ఇప్పుడు ఏదో ఒకటి ప్రజల్లోకి వెళ్ళాలి. పార్టీ గురించి ప్రజలు పట్టించుకోవట్లే, మర్చిపోయారు. వైసీపీ గురించి ఎవడూ మాట్లాడుకోవట్లేదు, ప్రజల్లో ఎక్కడా కూడా దాని ఉనికి లేదు. మొన్న పులివెందుల్లో మనకు తెలుసు జెడ్పీటీసీ ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాలేదు. ఇప్పుడు తెర మీదకి రాజారెడ్డి వచ్చాడు. ఇప్పుడు రాజారెడ్డి కడప పర్యటన పెట్టుకున్నాడు అనుకోండి, మొత్తం సుడిగాలి పర్యటన చేశాడంటే వైసీపీ పని ఏమవుతుంది? అదొక భయం ఉంది. ఏం చేయాలో తెలియక నిన్న కాన్క్లేవ్కి వెళ్ళారు. అక్కడ చంద్రబాబు నాయుడు కాన్క్లేవ్కి వెళ్ళటం ఏంటి, మేము కూడా వస్తామని వచ్చారు. ఏం మాట్లాడాలో తెలియదు, రాజధాని గురించి ఇంకొకటండి, అసలు ఇవన్నీ కాదు, ఫైనల్గా ఒకటే చెప్తా. అసలు వీళ్ళు తెలుగు వాళ్ళు అయ్యి ఉండి రాష్ట్ర అభివృద్ధిని కోరుకుని ఉంటే రెండు కూడా వాళ్ళు అసలు అలా మాట్లాడరు. వాళ్ళు ఏం మాట్లాడాలి? ఇప్పటికి కూడా నిజాయితీగా వాళ్ళు కనీసం ఇప్పటికైనా ప్రజల కోసం వాళ్ళు ఏం చేయాలంటే, ప్రజల అభివృద్ధి కావాలనుకుంటే, ప్రజల్లో వీళ్ళకి కొద్ది గొప్ప మంచితనం మిగలాలనుకుంటే, చంద్రబాబు నాయుడు గారు కొద్దిపాటి అభివృద్ధి చేశారు, కానీ మేము వస్తే మేము పూర్తిగా చేస్తాము, ఇంత బాగా చేయగలం అంత బాగా చేయగలం అని కనీసం గాలిమేడలు కొంచెం చూపించుంటే వాళ్ళకు కొంచెం ఒక ఏమంటారు ఫేస్ వాల్యూ అనేది ఉండేది. ఇప్పుడు మొత్తానికి పూర్తిగా అది వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయిందండి ఆ పార్టీ. ఇంకా అసలు వీళ్ళు ఏం మాట్లాడినా మనం పట్టించుకోకలే, ప్రజలు ఎప్పుడో పట్టించుకోవటం మానేశారు. కాబట్టి ఇప్పుడు వైసీపీ వాళ్ళకి దిక్కు లేదు. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.